పాడి కౌశిక్ రెడ్డికి సోయి ఉందా అని నేను అడుగుతున్నాను. ఆయన ఎమ్మెల్సీగా ఉండే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాము, బీఆర్ఎస్ హయాంలో కట్టినామంటే నిజంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి కంప్లీట్ చేసి ఉంటే ఇచ్చే సోయి ఎందుకు లేకుండే 3 ఏళ్ళు వాళ్ళకి? ఆ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే నిన్న కమలాపూర్ మండలంలో చేసిండ్రో ఇదే మీడియా కథనాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టండి పెచ్చులు ఊసిపోయి కింద పడిపోయిన కథనాలు మనము చూడడం జరిగింది ఎలక్షన్స్ కి 6 నెలల ముందు. అన్ని ఛానల్స్ కూడా దాన్ని కవర్ చేసినాయి. కమలాపూర్ లో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లది ఏది ఇళ్ల లోపలికి వెళ్ళకపోతే పెచ్చులు ఊడిపోయి స్లాబ్ కి సంబంధించిన పెచ్చులు ఊడిపోయి కింద పడిపోయింది, ప్రాపర్ గా కట్టలేదు, నాణ్యత లేదు అని చెప్పని అన్ని మీడియా ఛానల్స్ లో కూడా వచ్చింది. ప్రోగ్రామ్ పెట్టుకొని ప్రాపర్ గా కట్టలేదు, నాణ్యత లేదని చెప్పి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. దాన్ని మళ్ళా ప్రజల ప్రాణాలకి ముప్పు ఉంది అనే ఉద్దేశంలో ఆలోచించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సరే దాన్ని కట్టిండ్రు, దాన్ని ఏ రకంగా మళ్ళీ వాడకంలోకి తీసుకురావాలని చెప్పి మళ్ళీ నిధులు కేటాయించి దానికి మరమ్మతులు చేసి దానికి అన్ని టెస్టులు చేసి అన్ని రకాలుగా దాన్ని ఉండసక్యంగా తీసుకొని వచ్చి దాన్ని పంపిణీ చేస్తే వాడు వచ్చి పిచ్చి కుక్క లెక్క నోటికి వచ్చినట్టు కేసీఆర్ కట్టించిండు అని చెప్పి మాట్లాడుతుండు. అదే చెప్తున్నా, అసలు కౌశిక్ అనేటువంటి ఏం మాట్లాడుతున్నా వానికన్నా క్లారిటీ ఉందా? అసలు కౌశిక్ అనేటానికి ఎన్ని అప్పులు అయినాయి, అసలు ఎన్ని అయిందనేది ఆయనకన్నా స్పష్టత ఉందా? ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉండి అదే హుజరాబాద్ గడ్డపైకి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీని ఈటల రాజేందర్ తిట్టిండు కదా. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తుంది కేసీఆర్ అని చెప్పి తిట్టింది ఇదే కౌశిక్ రెడ్డి కదా. మళ్ళీ ఎలక్షన్స్ టైంలో ఎమ్మెల్సీ ఇస్తామనగానే ఆ రోజు లీడర్ చేసిన పార్టీని మర్చిపోయిండు, ఇక్కడ లీడర్లని మర్చిపోయిండు, కేసీఆర్ సంఖ్యలో పోయి జొర్రెండు. అసలు రేపు పొద్దునన్న కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాడనే క్లారిటీ అని ఉంది ఆయనకి? అదన్నా బలంగా చెప్పగలుగుతాడా? బీజేపీలోకి పోతాడు. అసలు దొంగల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేదు. అసలు దొంగల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే పరిస్థితే లేదు. మా క్లారిటీ ఉంది. పార్టీ కోసం కష్టపడ్డలు చాలా మంది ఉన్నారు. అక్కడ పోటీ చేసిన అభ్యర్థి మా క్యాండిడేట్ ఉన్నాడు. మాకు సంపూర్ణ విశ్వాసం నమ్మకం మాకు ఉంది. జార్ఖండ్ లో జరిగిందని వచ్చారు ఒక విషయం. జార్ఖండ్ లో జరిగిన దానిపైన కూడా రాహుల్ గాంధీ గారు స్పందించి కాంగ్రెస్ పార్టీ డెలిగేషన్ ని ఆ విద్యార్థులని కలవనికి పంపివ్వడం జరిగింది. ఎన్ఎస్వై ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వినోద్ జాకర్, రాంచీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇద్దరు కుమార్ రాజా వారి యొక్క నాయకత్వంలో వాళ్ళందరూ వెళ్ళి ఆ విద్యార్థులని కలిసి దాని తర్వాత ముఖ్యమంత్రిని కూడా కలిసి డెలిగేషన్ ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ గారు అక్కడ స్టూడెంట్స్ కి నేను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా అని చెప్పి రాహుల్ గాంధీ గారు దాని పట్ల వీడియో తీసి కూడా పెట్టడం జరిగింది. ఇవి దీనిపైన అవగాహన లేకుండా కొంతమంది ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసే అదే ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులు దీనిపైన అవగాహన లేకుండా ఏదో బయటికి వచ్చి కొన్ని రాళ్ళు కాంగ్రెస్ పార్టీ పైన వేస్తే రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే అది టీవీలో కవర్ అవుతుంది, కొంచెం నా స్టేజ్లలో పెరుగుతుంది అని ఒక ఆశతోటి అవగాహన లేకుండా మాట్లాడిన మాటలు తప్ప రాహుల్ గాంధీ గారు స్పందించిన విషయము, కాంగ్రెస్ పార్టీ డెలిగేషన్ వెళ్ళిన విషయము, వెళ్ళిన డెలిగేషన్ అక్కడ ముఖ్యమంత్రిని కలిసిన విషయము ఇవన్నీ మీడియా ఛానల్లో వచ్చిన విషయాలే. తప్పనిసరిగా పార్టీ ఎవరైతే ప్రజల్లో ఉన్నారో, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కి దగ్గరగా ఉన్నారో అవన్నీ కోణాల్లో ఆలోచించి పిసిసి అధ్యక్షులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అందరితోటి అభిప్రాయ సేకరణ చేసి మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు వారి నిర్ణయం తీసుకొని తప్పనిసరిగా యంగ్స్టర్స్ కి అవకాశం ఇస్తారని ఒక విశ్వాసం నమ్మకం అయితే మాకు ఇస్తారు. ఇప్పుడు చర్చ నడవనప్పుడే బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీ ఇచ్చారు, చర్చ నడవనప్పుడే అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు అడగాలి మీరు అసలు నిజంగా మీరు యంగ్స్టర్స్ కి అవకాశం ఇస్తారని. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన ఫస్ట్ డేకి వెళ్ళే ప్రయారిటీ యంగ్స్టర్స్ కి ఇస్తుంది. దానికి నిలువెత్తు ఉదాహరణ నిదర్శనాలు మేము ముందుకు వస్తున్నాం. సర్ అనేది హైదరాబాద్ ప్రాంతంలో
జనరల్ గా కూడా ఇతర డిస్ట్రిక్ట్స్ కి వెళ్ళి వేరే దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ లో వచ్చి నివసించే ప్రజలు ఎక్కువగా ఉన్నారు. సో ఓట్ హక్కు అనేది ఒకసారి మనము గ్రామీణ ప్రాంతాల్లో అప్డేట్ చేసుకున్నప్పుడు హైదరాబాద్ లో అప్డేట్ చేసుకునే అవకాశం కూడా లేదు. ఇమీడియట్ గా చూపిస్తుంది. మనం అప్లై చేస్తే మన డీటెయిల్స్ కొట్టగానే డిజిటల్ దాంట్లో ఆల్రెడీ మీ ఓట్ అక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నట్టు చూపిస్తుంది. సో దాంట్లో ఏదైతే గతంలో ఉన్న డబుల్ ఓట్స్ కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతంలోనే, దాంతో పాటు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి సెటిలర్ ఓట్లు కూడా ఈ హైదరాబాద్ రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి. సో దాని వలన సర్ ప్రక్రియలో హైదరాబాద్ ఓట్స్ కొంచెం తగ్గినాయని చెప్పి మనం భావించొస్తుంది.